రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు. ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషదం పాన్రి అంతకంటే మొదలు హెడ్లైన్స్. రాజీనామా చేస్తా అని సవాల్ చేసిండు కేటీఆర్. ఒక్క కొత్త కొలువు కొత్తగిచ్చిన కాంగ్రెస్ సర్కార్. రెవెన్యూ అంత మంచిగుంటే జీతాలు ఎందుకైనా లేటు? అసెంబ్లీలా బాటి సారు కారు పాటోలను అడిగిండు స్ట్రైటు. ముత్తయ్య స్టెప్పులు సోషల్ మీడియా చేస్తున్నాయి షాకు. అసలు ముచ్చట తెలిసినాక అందరైతురు షాకు. పంచులు, ప్రాసలు, కామెంట్లు, కౌంటర్లతోని అసెంబ్లీ మామూలుగా నడుస్తలేదు. గంటల రికాం లేకుండా రిలాక్స్ కాకుండా చర్చలు నడిపిస్తుర్రు. అట్లనే ఇలా కేటీఆర్ సారు మస్తు ముచ్చట్ల మీద సర్కార్ను టార్గెట్ చేసిండు. ఇక యువతకు కొలువుల గురించి మాట్లాడుకుంటా ఇట్లా ఛాలెంజ్ కూడా చేసిండు. బయట వానకు చల్లగా అనిపిస్తుంది కానీ అసెంబ్లీ లోపల మాత్రం హాటు చర్చలతోని గరం గరం అవుతుందంతా. మేము ఇన్ని కొలువులు ఇచ్చినాము అన్ని కొలువులు ఇచ్చినాము అని కాంగ్రెస్ వాళ్ళు మస్తుగా మాట్లాడుతున్నారు కదా. చలో బట్టి సారు నేను కలిసి సెక్యూరిటీ లేకుండా మామూలుగా అశోక్ నగర్ పోదాము. ఆడ ఏ ఒక్కలన్నా కాంగ్రెస్ సర్కార్ లో మాకు కొలువు వచ్చిందని చెప్తే ఆనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇగో అసెంబ్లీనే సవాల్ చేసింది ఇట్లా కేటీఆర్ సారు. ఆ రోజు అశోక్ నగర్ కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు. డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్ గా పోదాం. పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇట్లా కేటీఆర్ ఛాలెంజ్ చేసే వరకల్లా అదన్న అట్లాడుగు అనుకుంటా బీఆర్ఎస్ ఫాలోవర్లు కార్యకర్తలు ఉండి ఈ వీడియోని సోషల్ మీడియాలో మస్తు తిప్పబట్టిరిగా. ఇంకో దిక్కు కరడు కట్టిన కాంగ్రెస్ బాధలేమో ఆ నడమ హరీష్ రావు కూడా ఉండి 10 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు కదా. మరి మేము రాజీనామా చేసినాము, మరి ఆయన రాజీనామా చేయాలి కదా. ఇగో ఇప్పుడు కొత్త కేటీఆర్ కూడా రాజీనామా ముచ్చట ముంగటేసుకుండు. అంతా ఒట్టిదే డబ్బా అని ఆల స్టైల్ అనే కౌంటర్లు ఇస్తురిగా. అసెంబ్లీలా తగ్గఫర్ నడిచింది. ఇయాల ప్రతిపక్షం ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే జవాబుల బాణాలు ఇడిచిపెట్టిరు అధికార పాటోళ్ళు. వీళ్ళు సురుకులు పెడుతుంటే వాళ్ళు వాతలు పెట్టుడు. ఓ బాలేగా నడిచిందనుకో రాదుర్రి. ప్రతిపక్షం సర్కారును ఇరుకున పెడదామని చూస్తుంటే వాళ్ళకే వాతలు పెట్టినంత పని చేసిరు కాంగ్రెస్ వాళ్ళు. కేటీఆర్ సార్ ఉండి మేము ఉన్నప్పుడు రెవెన్యూ మస్తు ఉండే, మీరు వచ్చినాకనే లాస్ అయిందని అంటే దానికి బట్టి సార్ లేచి అంత మంచిగా ఆమ్దాని వస్తే 1 తారీఖు నాడు జీతం ఎందుకు వేయలేదు, 1 తారీఖు పడే జీతాన్ని ఎన్నడు పడుతుందో తెలియకుండా ఎందుకు చేసిరు అని కౌంటర్ ఇచ్చిండు. అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కరెక్టే, రెవెన్యూ రిసిప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి, జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి. మరి అద్భుతంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నప్పుడు 2021 నుంచి 2023-24 వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? ఒక్కసారి చెప్పండి అధ్యక్ష. దేనికోసం? ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష? దేనికోసం పెట్టారు? ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేశారు? ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష. ఇక దానికి మీకు పాలసీ లేసుడు రాదు, మీకున్నది ఒక్కటే జెల్సీ, కేసీఆర్ అంటే జెల్సీ, మీ ఇంటెలిజెన్స్ ఏ పార్టీతో జనాలకు తెలుసు అని కేటీఆర్ గరమైండు. దానికి సీఎం సార్ లేసి నేను మీ లెక్క పరాయి రాష్ట్రాల చదవలేదు, కష్టపడి ఎమ్మెల్యేనైనా తండ్రుల పేరు చెప్పుకొని రాలేదు అని కౌంటర్ ఇచ్చిండు. చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేరు. దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గరమయ్యారు, వీళ్ళ దగ్గరికి పోయి నిరసన చేసిర్రు. 5 ఏళ్ళు మహిళలకు మంత్రి పదవి అని మీరు ఇలా మైనార్టీలకు మంత్రి పదవి అని మమ్మల్ని అంటుర్రు. గురువింద గింజ సాత్రం మీది మాది కాదని కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చిర్రు. ఇనుకపంటూ నక్కల మాటినొద్దని రేవంత్ సారు సుర్కంటి ఇచ్చిండు. రన్నింగ్ కామెంటరీలు ఎందుకు చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గరమయ్యారు. ఇగో అట్లిగా అసెంబ్లీలో మంచిగా రగడ సురువైంది. కొన్నొద్దుల సంధి సోషల్ మీడియాలో ఏడ చూడు తోబా పాటనే వస్తుంది. ఆ పాటకు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు మస్తు మంది డాన్సులు వేసిన వీడియోలుగా అనొస్తున్నాయి. మీదికెళ్ళి ఆ స్టెప్పుల్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలనో ట్రైనింగ్లు కూడా ఇస్తున్నారు కొంతమంది. ఇక నిన్న మొన్ననైతే ఏకంగా ఎక్స్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కూడా ఆ పాటకు జాంగ్ చేసినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
చూసినాక ఆయనకి ఇంత మంచిగా డాన్స్ వచ్చా అని పరేషాన్ అవుతారు మీరు కూడా. అరే ఆవు కదా పనికట్టుతోని మాయాజాలం చేసి పెద్ద పెద్ద బ్యాట్స్మెన్లకే భయం పుట్టించిన ముత్తయ్య మురళీధరను మంచిగా తోబా తోబా పాటకు తోపు స్టెప్పులేస్తుండగా ఈ వీడియో మస్తుగా వైరల్ అయ్యే వరకల్లా ఈయన లోపట ఈ టాలెంట్ కూడా ఉందా, ఇన్నేళ్ల సంధి మనకు తెలవకపాయే అని క్రికెట్ ఫ్యాన్స్ ఇటు ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరు పరేషాన్ అయి చూసి చేతులు నొయ్యంగా షేర్లు చేస్తుర్రు. అయితే మస్తు వైరల్ అయినాక తెలిసిన అస్సలు ముచ్చట ఏందంటే అసలైన ముత్తయ్య మురళీధరన్ గానే కాదట, ఆయన లెక్కనే ఉన్న కొరియోగ్రాఫర్ కిరణ్ జోపాలట. ఆయననే ఈ వీడియోను అప్లోడ్ చేసిండట. కానీ అచ్చం ముత్తయ్య మురళీధరన్ లెక్కనే ఉండే వరకల్లా ఉత్త ఉండకుట ఆయన ఫ్యాన్స్ షేర్లు చేసి చేసి మొత్తానికి ఇట్లా వైరల్ చేసిర్రు. కానీ ఏ మాట కామాట తక్కువ చూసిన ఎవరైనా గానీ ఆయన ముత్తయ్యనే అనుకోరా. కానీ ఈ దెబ్బతోని ఆ కొరియోగ్రాఫర్ కూడా ఇదివరకంటే డబుల్ ఫేమస్ అయిపోయింది. తీయున్రి ఏమన్నా చెప్పుర్రి, తెలంగాణ అసెంబ్లీ కడమ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇంత మంచిగా లొల్లులు జవడాలు లేకుండా సభ నడుచుడు చూస్తుంటే ముద్దుగా అనిపించబట్టింది. పద్దుల మీద తప్ప పర్సనల్ గా చర్చకు పోతలేరు ఎవరు కూడా. ఇక కాంగ్రెస్ సర్కార్ పెట్టిన బడ్జెట్ మీద కేటీఆర్ సార్ ఉండి ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చింది ఇవాళ. తెలంగాణ అసెంబ్లీ మీటింగులు చూస్తుంటే సభ అంటే గిట్లుండాలనే తట్ట అవుతుంది కదా. ప్రతిపక్షంలో ప్రశ్నలు అడుగుతుంటే మంత్రులు మంచిగా జవాబులు ఇస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్షం లెక్కనే ప్రశ్నలు వేస్తుంటే మంత్రులు లేచి జవాబులు చెప్తున్నారు. ఇక అసెంబ్లీలో అధికార పార్టీల కంటే ప్రతిపక్ష పోలకే ఎక్కువ టైం ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న హరీష్ రావు సార్ వన్ మ్యాన్ షో అన్నట్టు నడిపిస్తే ఇలా కేటీఆర్ సార్ వన్ మ్యాన్ షోనే నడిచింది అసెంబ్లీలో. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ ఇలా ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనేది వాస్తవము. ఒక గట్టి ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్రం మంచి కోరుకుంటా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు ఉంటుందని కేటీఆర్ సార్ అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు. ఇక అట్లనే బడ్జెట్ లో శుష్క ప్రియాలు శూన్య హస్తాలు తప్ప ఏముందని అనుకొచ్చిండు. గ్యారంటీలకు టాటా, లంకబిందల వేట, డిక్లరేషన్ల డీలా, డైవర్షన్ల మేళ అనుకుంటా ఇగో ఈ తీర్లు అరుచుకున్నాడు. ఇక ఏం చెప్పారు అధ్యక్ష? చాలా మాటలు చెప్పారు. కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష? ఈరోజు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, గ్యారంటీలకు టాటా, లంకెబిందెల వేట, డిక్లరేషన్లు డీలా, డైవర్షన్ల మేళ, హామీ పత్రాలకు పాతర, శ్వేతపత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధాలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలవన్మరణాలు. ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష, ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం. మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం, బడ్జెట్ లో మాత్రం మోచేతికి బెల్లం, 3 తిట్లు 6 అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష. ఇవాళ వారు అన్నారు అధ్యక్ష, దివాలా తీసిన రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా, ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు. దయచేసి ఇది సరైన పద్ధతి కాదు. మా మీద కోపం ఉంటే మాట్లాడండి, విమర్శించండి, ఇబ్బంది లేదు. కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన మాట వాస్తవం. దాన్ని మనందరం కూడా అభినందిద్దాం. ఇక దానికి సీఎం సార్ గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. బతుకమ్మ సీరియల్ పేరు మీద సూరత్ నుంచి సీరియల్ తెప్పించి సిరిసిల్ల నేతనం లేచిన సీరియల్ అని కలరింగ్ ఇచ్చిర్రు. 100 కోట్లను కాంట్రాక్టర్లకు అప్పచెప్పి దోపిడీ చేసిర్రు. అసలు నేత కార్మికులకు 100 కోట్లు మీరే బకాయి పెట్టిర్రు. నేతన్నలకు పని కల్పించినమని అబద్ధాలు ఆడిర్రు. అంతేగాని చేసింది ఏం లేదని తిట్టిపోసిండు. 2017-18లో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు. నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట, అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా, లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా? తమరి ద్వారా వారిని నేను ఏమడగదలుచుకున్నా అంటే ఒకటే మాట, స్ట్రైట్గా సమాధానం. మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిండ్రా లేదా వారు చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు వస్తే
100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఓసారి రికార్డు అట్లనే ప్రతిపక్షం జనాలను రెచ్చగొట్టుడు తప్ప ఏం లేదు. అందుకే అలా మాటలను జనాలు పట్టించుకుంటలేరు, ఓట్లు వేస్తలేరని సురుకులు అంటే పట్టిండు. ఇగో ఈ తీర్లో హాట్ గా నడిచింది అలా అసెంబ్లీ. నిన్ని అలా రోజులు ఎట్లున్నాయి? ప్రైవేట్ కాలేజీలు బళ్ళున్నోళ్ళే విద్యాశాఖ మంత్రులు అవుతుర్రు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు చేస్తుర్రు పాలకులు. అసొంటి రోజుల్లో ప్రైవేటు బళ్ళు నడిపిస్తున్న కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ సారు ఏమన్నాడు చూడురి. ఇవాళ అసెంబ్లీలో మంచి చర్చ నడిచింది. ముఖ్యంగా సర్కార్ బళ్ళలో సౌలతులు లేవు, బిల్డింగులు ఊలిపోతున్నాయి, వానొస్తే పిల్లగాళ్ళు తక్లీఫ్ పడుతుర్రు, హాలత్ మంచిగా లేదు, ప్రైవేట్ బల్ల లెక్కనే గవర్నమెంట్ బల్లని మార్చాలే, స్టాండర్డ్స్ పెంచాలి అనుకుంటా మాట్లాడుకొచ్చిండు కామారెడ్డి ఎమ్మెల్యే సారు. అంతేకాదు నాకు కూడా ప్రైవేట్ బళ్ళు ఉన్నాయి, సర్కార్ బల్ల స్టాండర్డ్స్ మారిస్తే నేను కూడా నా బడి మూసేస్తా అని దమ్మున్న మాట చెప్పిండు సారు. ఇప్పటి వరకు స్కూళ్ళల్లో కూడా మిడ్ డే మీల్స్ కానీ, స్కూల్లో బాత్రూమ్స్ కానీ, వాటర్ కంటిన్యూస్ రన్నింగ్ వాటర్ కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్యూబులు కావచ్చు, లైట్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, బెంచీలు కావచ్చు, అవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి, కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు. మరి సార్ అన్న దాంట్లో కూడా వాస్తవమే ఉన్నది. సర్కార్ బల్ల హాలతు ఖచ్చితంగా మార్చవలసిన అవసరం ఉన్నది. నిన్న మొన్న వారాలకు సర్కార్ బల్ల దుస్థితి ఎట్లున్నదో మన వార్తలు చూస్తూనే ఉంటుంది. సార్ అన్నట్టు సర్కార్ బల్ల సౌలతులు పెంచి టీచర్లను మంచి పెట్టాలి, బీదలు చదువుకునే బల్ల హాలత్ మార్చాలి అని అంటున్నారు సార్ మాటలు ఇన్నోళ్ళు. ఈ సార్ మాటలు చూసాన కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలు నడిపిస్తున్న కొన్ని రాష్ట్రాల మంత్రులు సోయి తెచ్చుకుంటే మంచిగుండు. ఏటేట లక్షల రూపాయల ఫీజులు పెంచుకుంటూ పోయి చదువును అంగట్ల లగ్జరీ సర్కుని చేసిరు కొంతమంది విద్యావేత్తలమని చెప్పుకునే పొలిటికల్ లీడర్లు. పెట్టేది బుక్కెడు బువ్వనే అయినా సచ్చేదాకా విశ్వాసం చూపిస్తాయి. ఎంత కొట్టినా తిట్టినా కూపుకుట మన సుట్టే తిరుగుతాయి కుక్కలు. మొదల వీటిని ఇంటికి పట్టుకొస్తే వద్దు వద్దు అనే అమ్మాయిలే మనకన్నా ఎక్కువ పాయరం చేసి ముద్దాడుతుంటారు. అసొంటి కుక్క ఒక్కపారే జీవిడ్చి మనల్ని వదిలేసి పోతుంటే ఆ బాధ అసలు చెప్పలేం. మంచి చచ్చిపోయినంత దుఃఖం ఉంటది. అగో అంత పాయరం పెంచుకుంటాం వీటి మీద. యోగి అన్న కూడా ఆయన జాదుకున్న కుక్క జీవిడిస్తే మనుషులకు చేసినట్టే సాగు చేసి సాగదోలిండు. అయ్యో ఏం గోసిది, మనుషుల లెక్కనే మన నడుమ కలిసిపోయి మనతోనే తిని మనతోనే వండుకొని చిన్నపిల్లలెక్క ఆడుకొని ఇల్లంతా సందడి సందడి చేసే కుక్కలు ఒక్కపారే జీవిడిస్తే ఆ బాధ అసలు ఒప్పుకోలేం. అందుకే దాని గుర్తు ఎప్పటికుండేటట్టు గీ అన్న దానికి సాగు చేసి సాగదోలిండు. ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి ఊర్లే గోక రంగారెడ్డి అనే గీ అన్న 16 ఏండ్ల సంధి లియో అనే కుక్కను సాదుకుంటుండు. ఇక దానికి పానం బాలేక జీవిడ్చింది. తెల్లాలేసరికి కుక్క కానరాక ఇంటిలి పాది శోకంలో మునిగిపోయిర్రు. అదే బాధతోని దాని గుర్తులు ఎప్పటికుండేటట్టు పాడగట్టి డప్పు సప్పులతో సాగు చేసి ఇంట్లో మనిషికి చేసినట్టే ఏం తక్కువ కాకుండా అన్ని చేసి బొంద పెట్టిర్రు. కొన్నొద్దులైనాక గోరి కూడా కట్టిపిస్తాడట. అచ్చం మనిషి సాగుకొచ్చినట్టే ఎంతమంది వచ్చి శోకం పెట్టిర్రో కదా. ఇయాల రేపు మనుషులే నీయద్ తప్పి మనల్ని నడిగంగల ముంచుదామని చూస్తుంటారు. అసోంటిది కుక్కలు బుక్కెడు బువ్వ పెడితే గిట్ల సచ్చేదాకా విశ్వాసం చూపిస్తాయి. కనీసం వీటిని చూసైనా ఈ కాలంలో మారుతున్న మనుషులు జరంత నియత్ నేర్చుకోవాలి. ఏమంటారులా? ఆదిలాబాద్ పట్టణంలోని మా సొంత గృహంలో మేము ముద్దుగా పెంచుకున్న లియో శునకము రాత్రి చనిపోవడం జరిగింది. మా కుటుంబానికి దానికి 16 సంవత్సరాల అనుబంధం. మేము ఊరవతల ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరు రక్షణ లేరని చెప్పి చిన్న పిల్లని తెచ్చి ముద్దుగా 16 ఏండ్లు ఒక కుటుంబ సభ్యునిగా పెంచుకున్నాం. దానికి ఏదన్నా బీమారు వస్తే జ్వరం వస్తే మేమందరం ఇంట్లో కూడా ఎందరో బాధపడుతుంటే దాన్ని అప్పుడే దవాఖాన తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసుకొని 16 సంవత్సరాలు కాపాడుకున్నాం. ప్రేమ మాకు ఎప్పటికీ మర్చిపోం. చాలా బాధ అనిపిస్తుంది. ఇక మూగ జీవులు ముఖ్యంగా కుక్కలు చాలా విశ్వాసంతో ఉంటాయి. నేను ప్రత్యక్షంగా చూసిన. రక్షణే కాకుండా కుటుంబ సభ్యులు కూడా మాతో ఆప్యాయత ఉంటుండే, ఎంతో ప్రేమతోని ఉంటుండే. మరి అటువంటిది పోవడం చాలా బాధ. రుయ్యాడిలో మా చేనులో మా ఫామ్ హౌస్కి తెచ్చాం. మా గ్రామస్తులందరూ భజన డప్పుల వాయిదాలతో మరి దాన్ని ఇక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళి ఊరేగింపుగా మా చేనుల ఇలా అంత్యక్రియలు ఒక మనిషికి చనిపోతే ఎట్లయితే సాంప్రదాయ పద్ధతి చేస్తామో అదే పద్ధతిలో మా గ్రామస్తులందరూ ముందరుండి ఈరోజు ఇక్కడ అంత్యక్రియల కార్యక్రమం చేయబడడం జరిగింది. మరి మాకు కూడా దీని జ్ఞాపకార్థము ఇక్కడ ఎక్కడైతే మేము అక్కడ అంత్యక్రియలు చేసామో అక్కడ సమాధి కట్టి దాని ఫోటో పెట్టించి మా జీవితాంతము అది మాకు జ్ఞాపకం ఉండేట్టు మేము ఇక్కడ ఉంచుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దేవుడు రాయిలా లేడు, మీ
ఇదంతా గుడ్డి నమ్మకమే అని ఎక్కిరిస్తుంటారు కొంతమంది. అందులో పాముని దేవుడు అంటారు. కొట్టి చంపక దానికి గుడి కట్టి పాలు గుడ్లు పెట్టి పూజలు పునస్కారాలు చేస్తారు అని నోరు వారేసుకునేటోళ్ళు ఓ పారి కళ్ళు కడుక్కొని గిజ్జూడుర్రి. అప్పుడు అనురా మాట. కంఠం నల్లన కనగుడ్లెర్రనా. ఆహా, నాగన్న ఏమన్నా పడిగిప్పి నిలబడ్డా. మొన్న నడుమ శ్రీశైలం కొండలల్లా లింగం చుట్టూ వేర్చుకుపోయిన పాము ఇగియాల గిట్ల నాగదేవతల విగ్రహం మీద పడిగిప్పి నిలబడ్డది. పెద్దపల్లి జిల్లా ఓదెలలున్న శంభులింగేశ్వర స్వామి గుళ్ళే పడిగిప్పి గిట్ల దర్శనమిచ్చింది నాగదేవత. ఇగి చూసి దేవుడున్నాడని నీకే ఇంతకంటే ఏం కావాలి? అంత జాగిడ్సబెట్టి పోయి ఆడనే నిలబడాలని ఏముంది? ఓం నమ శివాయ అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు భక్తులంతా. పామన్నాక పడిగిప్పుడు పెద్ద ఇచ్చింత్రమా. చుట్టూ జనాలు కానొచ్చే వరకల్లా ఏడ ఎవరు కొట్టి చంపుతారా అన్న భయానికి అట్లా పడిగిప్పి నా తెరువు రాకుర్రి వస్తే కాటేస్తా అన్నట్టు అదుంటే మీరేమో దండం పెట్టి కొబ్బరికాయలు కొడుతుర్రు అనుకుంటా ఇవన్నీ నమ్మనోళ్ళు కామెంట్లు చేస్తుర్రు. ఎవరి నమ్మకాలు ఆలై ఏమంటాం గాని భక్తి అని దండం పెట్టుకున్నా సరే గాని పాములు కానరాగానే కొట్టి చంపకుండా పట్టుకపోయేటోళ్ళకి పిలిస్తే వాళ్ళు ఏం కాకుండా వేసుకపోతారు. కాబట్టి ఒట్టొట్టిగా ఆగమై అవి పానాలు తీయకుర్రి. ఏమంటున్నాం? తీసుకొని అందరు తీసుకొని సో శరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.